మన సీఎం గారు 58వసారి ఢిల్లీకి పోతుండు. అయితే ఎవ్వరు ఎన్నిసార్లున్నా ఢిల్లీకి పోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. మామూలుగా చిన్న చిన్నోళ్ళకే ఇయ్యాల రేపు మస్తు పనులు ఉంటాయి, ఏడికో పోతారు. అట్లాంటిది సీఎం స్థాయిలో ఉండే వ్యక్తికి చాలా పనులు ఉంటాయి. వాళ్ళ హైకమాండ్ని కలవాలన్నప్పుడల్లా ఈయన ఢిల్లీ పోవాలి కదా. సో అట్లా పోతుండొచ్చు. అట్లా 58వసారి పోతుండు. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు కాలేదు, 2 ఏళ్ళల్లో 58వసారి ఢిల్లీకి పోయిండు. అయితే దీని మీద ఎవరికి ఏం అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ అభ్యంతరం దేని మీద ఉంటుందంటే, సరే ఇన్నిసార్లు ఢిల్లీ పోయింది కదా, మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులేవి. ఇప్పుడు దీని మీద తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అసలు ఎందుకు ఇన్నిసార్లు ఢిల్లీ పోతుర్రు, ఇన్నిసార్లు పోయి మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినాం, వాళ్ళని కలిసినాం, వీళ్ళని కలిసినాం అని చెప్పుకొస్తుర్రు. మరి అంతమందిని కలిసినప్పుడు, అన్నిసార్లు ఢిల్లీకి పోయినప్పుడు చిన్న పనన్నా జరగాలి కదా తెలంగాణలో, కొన్ని నిధులన్నా రావాలి కదా తెలంగాణకు. మరి నిధులు ఎందుకు రాలేదు, పనులు ఎందుకు జరగలేదు? దీనికి ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, లేకపోతే సీఎంఓ వైపు నుంచి కానీ ఏమన్నా ఆన్సర్ ఉందా? ఇన్నిసార్లు ఢిల్లీ పోయిర్రు, సరే ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పనులేంది, నిధులేంది? ఇప్పుడు దీని మీద తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఊరికే పోవుడు వచ్చుడు కాదు, అసలు ఏం పని చేసుకుంటున్నారు, ఏం పని చేస్తుర్రు, దాన్ని చెప్పురు జర తెలంగాణ జనాలకి అని అడుగుతున్నారు.